వచ్చిన ఆంబోతుల అంబాటి రాంబాబు గాడు. నా ఉద్దేశంలో రాంబాబు గారు అని ప్రస్తావించడం కూడా ఇలాంటి నీచులకి తప్పు అని నాకు అనిపిస్తుంది. అందుకనే నేను రాంబాబు గాడు అని చెప్పి సంబోధించాలనుకుంటున్నాను. నీ స్థాయి ఎంత, నీ బతుకెంత, నువ్వు ఏమనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. కానీ నిన్న నువ్వు చేసిన పరిస్థితి, నువ్వు కారులో వెళ్లే పరిస్థితి, అదే రాయలసీమలో ఒక రోడ్ లో నువ్వు వెళ్ళింటే అలా నువ్వు లైవ్ లో కూడా ఉండేవాడి కాదేమో అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ప్రతి ఒక్కడు మహిళ గురించి మాట్లాడాలి, మహిళ గురించి నోట్లో నుంచి బయటకు వస్తుంది మాట అన్నప్పుడు ప్రతి ఒక్కడు గుర్తుంచుకొని మాట్లాడేటప్పుడు వాని వెన్నలో వణుకు పుట్టేలా చట్టాలను తీసుకుని రావాలి. లోపలికి వేసినంత మాత్రాన శిక్ష కాదు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మహిళలను మాట్లాడితే గురిదీసే పరిస్థితిని కూడా చట్టాలను తీసుకురావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, మీకు ఇప్పటికి కూడా మేము చేతులెత్తి మొక్కుతున్నాం సార్. మేము ఈ మానసిక క్షోభను అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నాము. మీ స్థాయి లాంటి వాళ్ళకే ఇలాంటి పరిస్థితి ఉంది అంటే మాలాంటి చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీరు గుర్తించండి. మీరు ఇప్పటికి కూడా ఇంకా మమ్మల్ని అణిచివేస్తూ మమ్మల్ని ఇంకా ఇప్పుడు కూడా క్రమశిక్షణలో నడిపించాలని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. కానీ మేము మానసికంగా చాలా ఆవేదనతో ఉన్నాము. మమ్మల్ని గుర్తించండి. రాజకీయంగా ఎంతైనా ఎదుర్కొంటాం సార్. మేము కూడా రాయలసీమలో పుట్టాము, ఆంధ్ర రాష్ట్రంలో పుట్టాం. తెలుగుదేశం పార్టీలో ఎలాంటి రాజకీయాలైనా అనుభవించడానికి, ఎదుర్కోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరు పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు. మహిళ అంటే పర్సనల్ గా మాట్లాడి ఏదైనా మాట్లాడి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టు అనే సంస్కృతి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన రోజులు వచ్చాయి. మీరు ఇప్పుడైనా ఇలాంటి వాళ్ళకి శిక్ష పడేలా మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను.